హాయ్ అందరికీ నమస్కారం. ఎంతో ఉత్కంఠంగా జరిగిన బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ నిన్న కళ్యాణ్ అని అందరికీ తెలిసిపోయింది. కానీ తనూజ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి గురయ్యారు. ఇంత టైట్ పొజిషన్ అంటే 50% మంది నిన్నటి వరకు పొజిషన్ ఎలా ఉందంటే తనూజ గెలిచిపోయిందని ఒక వర్గం, కళ్యాణ్ గెలిచిపోయిందని ఒక వర్గం. సో డిక్టేట్ అయిపోయింది. కానీ సాయంత్రంకి వచ్చేలకు కళ్యాణ్ గెలిచిపోయారు. అసలు ఇది ఎలా జరిగింది, దీని ఓట్ ప్రాసెసింగ్ ఏంటి, తనుజ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారా, ఓవరాల్గా తెలుగు ప్రేక్షకులు ఏం ఫీల్ అవుతున్నారు, ఎస్పీ పవన్ గారిని అడిగి కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అందరు ప్రేక్షకులు, కిరణ్ టీవీ వ్యూవర్స్కి బిగ్ బాస్ ఆదరిస్తూ వస్తున్నారు ఇన్ని ఎపిసోడ్ నుండి, వాళ్ళందరికీ బిగ్ సెల్యూట్. అండ్ ఇది ఒకటే కాదు, ఫస్టే ఎందుకు చెప్తున్నానంటే ఎండ్ వరకు వీడియో చూసేటప్పుడు వాళ్ళకు కూడా చెప్తాను, ఎండ్ వరకు చూస్తారు చాలామంది, కొంతమంది స్కిప్ చేసుకుంటూ చూడకండి. ఎందుకనంటే చాలా 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. ఓవరాల్ జర్నీ గురించి మాట్లాడదాము. అలాగే బిగ్ బాస్లో ఎవరు విన్నింగ్ రేస్లో ఫస్ట్ నుండి ఉన్నారు, ఎవరు డల్గా ఉన్నారు, అంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్లు అలా ఎందుకు పడిందంటే, ఒక వ్యక్తి పట్ల కళ్యాణ్ పట్టే ఎందుకు చాలామంది అట్రాక్ట్ అయ్యారు, తనుజానే ఎందుకు టాప్ సెకండ్లో ఉంది, అలాగే ఇమాన్యుల్ అందరినీ ఆకట్టుకున్న హౌస్లో ఎంత కామెడీ పర్సన్గా ఎంత ఎంటర్టైన్ చేసినా అతను ఎందుకు వెనకబడ్డాడు. డెమాన్ పవన్ మాత్రం నిజంగా జాక్పాట్ కొట్టినట్టే నాకు అనిపించింది. ఈ విషయాలన్నీ కూలంకషంగా మాడదాం. ఓవరాల్ జర్నీ గురించి ఒకసారి ఒక అవలోకనం చేద్దాం. ఓవరాల్ జర్నీ గురించి మీరు చాలా క్షుణ్ణంగా ఆల్రెడీ చెప్తా వచ్చారు. కానీ ఫైనల్ కన్క్లూజన్ ఒకటి ఇస్తారు మీరు ఇప్పుడు. ప్లస్ దాంతోపాటు సామాన్యం నుంచి నేను కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాను. తప్పకుండా అండి. అంటే డిసప్పాయింటింగ్ అనేది ఉంది కొంత వర్గంలో నిన్న ఓటింగ్. నాకు ఒక సందేహం సార్, ఇప్పుడు ప్రజాక్షేత్రంలో మామూలుగా ఇదంటే ప్రైవేట్ ఈవెంట్ అనుకోండి, ప్రజాక్షేత్రంలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, తేడా ఎంత, ఏ వర్గం ఎంత వేసింది అనేది కొంచెం ఐడియా ఉంటుంది. బిగ్ బాస్లో వీళ్ళు ఎందుకు ఏం వెల్లడించరు, వీళ్ళకి ఇన్ని ఓట్లు వీళ్ళకి ఎక్కువ వచ్చాయి అంటారు అంతే. దాంట్లో అది నిజాయితీగా ఇన్ని ఓట్లు వచ్చాయని చూపిస్తే మా టీవీ వాళ్ళకి కానీ నిర్వాహకులు కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా? సూపర్ సార్, మంచి క్వశ్చన్ వేశారు. నిజంగా నాకు కూడా ఎందుకో శనివారం నుండి ఆ విషయంలో కొంత నిరుత్సాహంగా ఉంది. నిజంగానే కళ్యాణ్కి మంచి ఓటింగ్ వచ్చింది, తను గెలిచాడు, దాని గురించి అసలు ఏ డిస్కషను లేదు. నిజంగానే మనం అందరం కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం కిరణ్ టీవీ తరఫు నుండి. హీ హాజ్ వన్ ద ట్రోఫీ. అయితే ఇక్కడ బిగ్ బాస్ నిర్వాహకులు వాళ్ళు చేసిన నిర్వాహకాల గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, మీరు ఎందుకు చూపించట్లేదు హాట్స్టార్ ఓటింగ్స్, మీరు ఎందుకు చెప్పట్లా? హాట్స్టార్లో ఇంతవరకు వీళ్ళకి ఇంత పడ్డాయి, టాప్ 5లో చూపెట్టట్టు కదా, చూపించవచ్చు కదా యాక్చువల్గా. సరే, ఒకవేళ ముందే చెప్తే ఓ మా వాడికి తక్కువ ఉన్నాయని వీళ్ళు ఏదన్నా గుద్దే ఎండింగ్ అయిపోయిన తర్వాత చెప్పొచ్చు కదా. ఎండింగ్లో చెప్పొచ్చు, లాస్ట్లో చూపించవచ్చు, ఏంటో హడావిడిగా ట్రోఫీ పెట్టి పరిగెత్తామన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. అలా కూడా ఈ వచ్చారు సెలబ్రిటీస్ వచ్చిన టైం కేటాయించారు, కానీ వీళ్ళ నువ్వు గెలిచి వెళ్ళిపో అంటున్నారు వీళ్ళు సెలబ్రిటీస్. గెలిచి కూడా ఏమి ఇవ్వట్లేదు. కరెక్ట్ సార్, మంచి పాయింట్. నిన్న నేను ఆలోచించిన పాయింట్ కూడా, ఇప్పుడు రవితేజ అక్కడ ఉన్నారు, రవితేజ తోటి ఇంకొక 15-20 మినిట్స్ రిక్వెస్ట్ చేసి ఆయన సమక్షంలో కూడా, ఇప్పుడు లాస్ట్ టైం చిరంజీవి ఇచ్చినప్పుడు చిరంజీవి ఎండ్ వరకు ఉన్నారు కదా, ఆయనలాగానే సరే అనిల్ రావిపూడి లేకపోతే చిరంజీవి అనుకున్నారు, అనిల్ రావిపూడి అనుకున్నారు, వెంకటేష్ వస్తారు, ముగ్గురు ఆన్ స్టేజ్ అనుకున్నారు. ఇవన్నీ కుదరకపోయి ఉండొచ్చు, రకరకాల కారణాలు, షూటింగ్స్ అయ్యి ఉండొచ్చు. రవితేజ వచ్చాడు. రవితేజ రావటం అనేది ఒక పెద్ద మెరుపు లాంటిది బిగ్ బాస్ హౌస్కి. ఆయన వచ్చాడు, బిగ్ స్టార్, ఎనర్జెటికల్. ఆయన్ని అంత ఉపయోగించుకోలేదా? అక్కడ డింపుల్ హైతి ఉంది, తర్వాత ఇంకొక హీరోయిన్ కూడా ఉంది నాగార్జున తోటి ఆయన చేసిన. వాళ్ళందరి సమక్షంలో ఉంటే ఇంకా స్టేజ్ ఇంకా బజ్ క్రియేట్ అవుతుంది. ఫినాలే కదా. తర్వాత ట్రోఫీ తీసుకున్న తర్వాత మీరు అందరూ స్టేజ్ మీదకి రండి అనండి. వాళ్ళేదో ఆడియన్స్ లాగా ఇలా కూర్చుని అనే కన్నా స్టేజ్ మొత్తం ఫుల్ఫిల్ చేసి కలర్ఫుల్గా చేస్తే ప్రాబ్లం ఏంటి? రేపొద్దున్న ఫినాలే 1-2 సార్లు చూసే అవకాశం ఉంటుంది కదా. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫినాలే భలే జరిగింది, భలే బజ్ క్రియేట్ అయింది, ఇక చూడు ఇలా ఉన్నారు, కన్నుల పండవుగా ఉంది, ఏదో ఇద్దరిని కూర్చోబెట్టి ఇలా లేపేసి ఇలా కూర్చోబెట్టి. అయితే ఇక్కడ పెద్ద ఇదేంటంటే, సరే కళ్యాణ్ గెలిచాడు, దాని లోపల ఎలాంటి ఇది లేదు, తనకి ఓటింగ్స్ బాగా పడ్డాయి, అందులో నో డౌటు. హాట్స్టార్లో టాప్ 5లో ఎలిమినేట్ అయిన సంజనాకి ఎంత ఓటింగ్ పడింది లాస్ట్ వీక్లో, తర్వాత ఇమాన్యుల్
4th పొజిషన్లో బయటికి వెళ్ళిపోయాడు. తనకెంత ఓటింగ్ పడింది? డెమాన్ పవన్ అయితే చాలా మంచిగా ఆడాడు. నిజంగా రవితేజ లక్కీ హ్యాండ్ అని చెప్పొచ్చు. 15 lakhs తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఇక నాకు చాలు, ఇది 15 లక్షలు నాకు ఓకే అని. 10 లక్షలు ఇచ్చినప్పుడు ఇంకొంచెం పెరిగేదేం లేదా సార్ అని జెన్యూన్గా అడిగాడు సార్. జెన్యూన్గా అడిగాడు. ఎందుకంటే తనకి నీడ్ ఉంది. సో నాకు ఇంకేం లేదా సార్, ఇంకో మాట లేదా, ఇంకో బేరం లేదా అన్నట్టుగా అడిగాడు. సరే 15 లక్షలు తీసుకుని వెళ్ళిపోవడం అనేది కూడా నిజంగా తనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకనంటే తనకి క్లారిటీగా తెలుసు ఈ ఇద్దరిలో ఉండేది. అయితే ఇక్కడ ఇమాన్యుయల్ కూడా నేను 3rd ఉంటాను, నాకు ఆఫర్ వస్తుంది సూట్ కేసు అనుకున్నాడు. కానీ తనూజని కళ్యాణ్ని డామినేట్ చేసుకుంటూ మరి పైకి వెళ్తానని చెప్పి ఊహించలా. ఒకానొక సందర్భంలో అనుకున్నాడు కానీ అవలా. సో ఇక్కడ అందరికీ తెలిసిపోయింది సార్, ఒక 10 days 15 days ముందే తనూజాన కళ్యాణ్ ఇద్దరిలో ఒక్కళ్ళే విన్నరు అని. అది కూడా హాట్‌స్టార్ ఓటింగ్స్ చూపించేస్తే మీ సొమ్మేం పోతుంది బిగ్ బాస్ టీమ్కి? అరే వీళ్ళకి ఇంత ఓటింగ్ వచ్చింది, ఒక 2%లో పోయింది, లేకపోతే 1% ఇలా ఉందని. అది రకరకాలుగా మిగతా వాళ్ళు వేలెత్తి పాయింట్అవుట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక జెన్యూనిటీ అనేది ఒకటి ఉంటుంది సార్ షోకి. అది ఎంత రియాలిటీ షో అయినా కూడా ఇందులో మ్యానిపులేషన్ లేదు. కంప్లీట్గా మీ ఓటింగ్స్ మీదే, వీళ్ళ వల్లే మేము చేస్తాము. ఇంకా జెన్యూనిటీ విషయంకి వస్తే నాకు ఇంకొక దాని మీద కూడా నాకు కోపం వచ్చిన మాట నిజం. మనం ఇందాక అనుకున్నాం అన్అఫీషియల్ ఓటింగ్స్లో కూడా కళ్యాణ్ ఉన్నాడు. ఓకే ఫైన్, అన్అఫీషియల్ ఓటింగ్స్లో కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ విన్నర్ అయ్యాడు, మనం అందరం స్వాగతిస్తున్నాం. వెరీ హ్యాపీ. మనం అనుకున్నదే జరిగింది. కళ్యాణ తనూజాన అనుకున్నాం, కళ్యాణ్ని విన్ అయ్యాడు, వెరీ హ్యాపీ. అయితే ఇక్కడ చూడండి, భరణి మనకు అన్అఫీషియల్ ఓటింగ్స్లో చూడండి లాస్ట్ 3rd పొజిషన్లో ఉన్నాడు భరణి. ఒక 2 weeks బ్యాక్ ఎవిక్ట్ చేసేసి పంపించేశారు. మరి అదేంటి? అప్పుడన్నా చూపెట్టాలి కదా అట్లీస్ట్ మీకు ఈ ఓటింగ్స్. ఇది ఇప్పుడు అన్అఫీషియల్ ఓటింగ్స్ అన్నిట్లో 3rd పొజిషన్లో ఉండి వాళ్లే కదా ఓట్లు వేసేది. ఏలియన్స్ ఎవరో వచ్చి ఓట్లు వేయరు కదా, గ్రహాంతరవాసులు ఎవరో వచ్చి ఓట్లు వేసేరు కదా. వీళ్ళు వేసిన వాళ్ళే అన్అఫీషియల్ ఓటింగ్స్లోనే ఓట్లు వేసేటంత ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు హాట్‌స్టార్ ఓటింగ్స్, క్యాలిక్యులేట్ అయ్యే ఓటింగ్స్, ఓట్లు పడే ఓటింగ్స్ అవి ఎందుకు చేయరు? అది ఖచ్చితంగా దానిలో వేస్తారు వాళ్ళు. మిస్ కాల్ కూడా ఇస్తారు, నో డౌట్ దానిలో. ఇక్కడ మాత్రం కొంత ఏదో ఒకటి గ్యాంబ్లింగ్ జరుగుతుంది అనే విషయం మాత్రం సుస్పష్టం అయిపోయింది ఈ విషయాన్ని బట్టి. సో ఇక్కడ ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అని కాదు, ఎందుకు చూపించట్లేదు అనేది పాయింట్. సార్ వాళ్ళు ఇలాగా చేసుకుంటా అంటే ఇంకెవరెవరో సూపర్ బాస్ అని ఇంకో ప్రోగ్రామ్ పెట్టి మేము ప్రతిరోజు ఓటింగ్ మీ ముందర పెడతాము, ప్రజలే న్యాయ నిర్ణేతలన్నీ ఎవడో వస్తాడు సార్. బిగ్ బాస్ సూపర్ బాస్ ఇట్లే చేస్తాం, మనమే స్టార్ట్ చేద్దాం. సూపర్ బాస్ అని వస్తుంది. ఇంకొకటి సార్, ఎక్కడైనా విన్నర్కు రన్నర్కు ఇద్దరికి ప్రైజెస్ ఉంటాయి. ఫస్ట్ వాడికి థర్డ్ వాడికి ఇచ్చి సెకండ్ అమ్మాయిని ఉట్టి చేతులతో పంపించడం వీళ్ళకి కనీసం మినిమం న్యాయం. వీళ్ళకు ఇంత నాగార్జున లాంటి హోస్ట్ ఉన్నప్పుడు ఒరే సెకండ్ అమ్మాయి గెలిచి కష్టపడిన అమ్మాయికి ఇవ్వకుండా థర్డ్ వాడికి ఆప్షన్ ఇచ్చి పంపించేసావు నువ్వు. సెకండ్ రన్నర్కి ఒక స్పాన్సర్ తీసుకొచ్చి ఒక 10 లక్షలు పెట్టండి రా రన్నర్కి అని చెప్పలేరా సార్? చూసారా, కిరణ్ గారికి వచ్చిన డౌట్ మీకు కూడా వచ్చి ఉంటుంది కదా, అందరికి ఇదే డౌట్. రన్నర్కి 10 లక్షలు ఏదో స్పాన్సర్ ఎవరో ఒక రియల్ ఎస్టేట్ ఎవడో వస్తాడు, రన్నర్కి పెట్టండి సపరేట్ గా అంటే వాళ్ళ పేరు చదివి చాలా అన్యాయం అనిపిస్తుంది. ఇస్తారు ఉట్టి చేతులతో. ఫస్ట్ కు థర్డ్ కి ఇచ్చి నువ్వు ఆ అమ్మాయిని అసలు మాట్లాడించే అవకాశం లేదు. నువ్వు అయిపోయావు, నువ్వు ఇది తీసుకో అని నాగార్జున హడావుడికి వెళ్ళిపోయారు. ఏంటో హడావిడిగా గబగబా చేసేసి మంచి పాయింట్ చెప్పారండి. ఇదంతా అర్థమైంది కదా. వాళ్ళు ఇంకొక ప్రత్యర్థిని తయారు చేసుకుంటారు సార్ ఈ షోకు ఫ్యూచర్లో. కరెక్ట్. ఇప్పుడు చూడండి, మనకి పల్లవి ప్రశాంత్ని విన్నర్ చేయకపోతే మీ సంగతి చెప్తామని చెప్పి బెదిరింపు కాల్స్ రావటం, అదేదో బలవంతంగా కొంతమందిని చేయటం, లేకపోతే వీళ్ళని చేయకపోతేనా చెప్తాం. ఇప్పుడు కళ్యాణ్ అనే క్యాండిడేట్ డిజర్వ్డ్, హీ గాట్ ద కప్, నో డౌట్, దానిలో హ్యాపీ. అయితే ఇక్కడ కిరణ్ గారు అనే పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్కి వచ్చింది, థర్డ్కి వచ్చింది, సెకండ్కి రాకపోవడం ఏంటి? అసలు ఎక్కడైనా ఏ కాంపిటీషన్లో అయినా, మిస్ ఇండియాలోనైనా, రన్నింగ్ షోలో అయినా, రన్నింగ్ రేస్లో అయినా, కార్ రేసింగ్లో అయినా, ఆఖరికి ఏ స్పోర్ట్స్లో అయినా విన్నరు రన్నరు ఇద్దరికి ప్రైజ్ ఉంటుంది, ప్రైజ్ మనీ ఉంటుంది కదా. అదైతే ఒప్పుకుంటారు కదా, ఒక మెడలు, సిల్వరు, బ్రాంజ్ ఇవన్నీ ఉంటాయి కదా. థర్డ్ దానికి ఇచ్చేసి నువ్వు ఎన్నుకోలేదు, ఇప్పుడు నువ్వు అందులో తీసుకోలేదు కాబట్టి అని అంటే అక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి కాకుండా లక్ తోటి ఫేవర్ అయింది. అక్కడ చూసారా మీరు, లక్ తోటి ఫేవర్ అయ్యేది రియాలిటీ షో ఎందుకు అవుతుంది? ఇప్పుడు అక్కడ లక్ నేను తీసుకోవట్లేదు, నేను ఫస్ట్ కంటెస్టెంట్ అవుతానని చెప్పి అనుకున్నా,
అలా అనుకోవడం తప్పేం కాదు కదా, అది కాన్ఫిడెన్స్ లెవెల్ అవుతుంది కదా. తనూజకైనా లేకపోతే కళ్యాణ్కైనా ఇద్దరు తీసుకోలేదు, తీసుకోనప్పుడు థర్డ్ వాడికి ఇచ్చేసి లక్ ఫేవర్ అయిందని చెప్పి పంపించేస్తున్నారు. ఓకే ఫైన్, థర్డ్ కంటెస్టెంట్కి న్యాయం జరిగింది అని అనుకుందాం. మరి సెకండ్ కంటెస్టెంట్కి ఎక్కడ ఏ పరంగా న్యాయం జరిగింది? అసలు డెమాన్ పవన్ థర్డ్ క్యాండిడేట్గా డిజర్వ్డా? మరి ఫస్ట్ నుండి ఆడుకున్న ఇమాన్యుయల్ ఏమైంది? ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే జనం డిమాన్ పవన్కి వాళ్ళ ఫాదర్కి లేకపోతే హాస్పిటలైజేషన్ ఖర్చులు ఉన్నాయి కాబట్టి మేము థర్డ్ పొజిషన్లో ఉంటాం అనేది అది ఎంతవరకు కరెక్ట్? అంటే గేమ్ పరంగా ఆడిన ఇమాన్యుయల్కి అన్యాయం జరగడం అనేది మీకు కరెక్ట్ అనిపించలేదా? ఈ వేసేవాళ్ళు ఓటింగ్స్ వేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఆయన చెప్పే పాయింట్ కూడా ఒకటే, ఫస్ట్కి ఇచ్చారు, థర్డ్కి ఇచ్చారు, మరి సెకండ్ ఏమైంది? సెకండ్ పొజిషన్ లాస్ట్ 5 వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి సార్, 5 ఇవ్వాలి. 3, 4, 5కి కనీసం ఎంతో తృప్తిగా. లేదా టాప్ 5 అని పెట్టకూడదు. టాప్ 5 అని పెడితే దానిలో రావడానికి ఏముంది? టాప్ 5 మామూలుగా వెళ్ళిపోయింది, దానికి టాప్ 5 ఎందుకు? ఒక ఉపయోగం లేదు. టాప్ 6, 7, 8, 9, 10 ఎలా వెళ్ళిపోయారో టాప్ 5 కూడా అలాగే వెళ్ళిపోయింది. దానికి ఇంకా టాప్ 5 అనే దానికి మీనింగ్ ఏముంటుంది? ఇది నెంబర్ 1. రెండోది కిరణ్ గారు చెప్పే పాయింట్ చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. 1వ నెంబరు 3వ నెంబర్ వచ్చినప్పుడు 2వ నెంబర్కి ఏమైంది? అది కూడా ఓటింగ్స్ లోపల కేవలం 1%, 2% చాలా మైన్యూట్ డిఫరెన్స్తో గెలిస్తే ఉట్టి చేతులతోటి మీరే సెకండ్ పొజిషన్లో ఉన్నారనుకుందాం కాసేపు. ఇప్పుడు మీరు చూసేవాళ్ళే మీరే బిగ్ బాస్లో ఉన్నారు, ఫస్ట్కి థర్డ్కి వెళ్ళిపోయారు. లేకపోతే బిగ్ బాస్ కాదండి, ఏదో కాంపిటీషన్లో పాల్గొన్నారు, సింగింగ్ కాంపిటీషనో లేకపోతే ఇంకోటో. కనీసం స్పాన్సర్ రాడా? సెకండ్ పొజిషను మాకు ఇష్టం అండి, ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఇలా చిటికేస్తే వచ్చేస్తారు వాళ్ళు. మేము ఇస్తాం 10 లక్షలు కాదు ఇంకెక్కువ ఇవ్వటానికి కూడా రెడీ ఉంటారు వాళ్ళు. ఎందుకు? కళ్యాణ్కి ఇచ్చినంతే మేము కూడా ఇస్తామనే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది స్పాన్సర్స్. బిగ్ బాస్ అంటే అంత క్రేజ్ ఉంటుంది, అంత డీప్గా మార్కెట్లోకి వెళ్ళిపోయింది. అలాగే ఇచ్చిన వాళ్ళకు కూడా అంతే ఉపయోగం ఉంటుంది, స్పాన్సర్కి కూడా పెద్ద ఎత్తున. ఇప్పుడు మనకి బాలాపూర్ లడ్డు ఎవరు పాడుకున్నారో అంత క్రేజ్ ఉంటుంది. అరే పలానా వాళ్ళు పాడారు 50 లక్షలు అంట, 40 లక్షలకు పాడుకున్నారంట అని చెప్పి. సో ఇది మాత్రం నిజంగా నాకు ఈ పాయింట్స్ అన్నీ అన్యాయం అనిపించింది. ముఖ్యమైన అన్యాయం జరిగిన పాయింట్ ఏంటంటే ఇదే సార్, మీరు చెప్పిన సెకండ్ విన్నర్కి రాకపోవడం అనేది ఒకటి. రెండోది హాట్స్టార్ ఓటింగ్స్ ఎందుకు చూపించలేదు బిగ్ బాసు, ఇదొకటి. సో చూపిస్తే అది కూడా హ్యాపీగా ఉండేది కదా. ఈ షో మీద రియాలిటీ షో ఇది జెన్యూను అని చెప్పి ఇంకా క్రేజ్ ఉండేది కదా. ఇప్పుడు మళ్ళీ అగ్ని పరీక్ష 2 స్టార్ట్ చేస్తారంట, మరి అది డిసెంబర్లో జనవరిలో ఇమీడియట్గానే వీళ్ళకి కూడా అగ్ని పరీక్ష పొంచింది సార్. ఇప్పుడు సాటిలైట్ ఛానల్స్ జెమినీ టీవీ చాలా ఉన్నాయి, వీళ్ళు అన్యాయం చేస్తున్నారా? మేము క్లారిటీగా పెడతాం ఒక ఛానల్, ఒక అదే మీరంటే ఏదో ఇలాంటిదే ఇటే కాపీ రైట్స్ పడతాయిలండి ఇలాంటి షోను అయితే ఒకటే పెట్టాలి. ఏదైనా విన్నర్కి వచ్చిన వాళ్ళది సెకండ్ ప్రైజ్కు 25% తీసి సెకండ్ ప్రైజ్ ఇచ్చేస్తామని చెప్పేయాలి. 25% అక్కర్లేదు సార్, విన్నర్ దానిలో థర్డ్ పర్సన్కి ఇచ్చేసారు. ఇప్పుడు ఏం చేయొచ్చు? మీరు అన్నట్టు స్పాన్సర్ని పట్టుకొని స్పాన్సర్ తోటి ఇప్పించవచ్చు. 10 లక్షలు 15 లక్షలు ఈక్వల్గా 15 lakhs 16 lakhs ఇచ్చినా కూడా అన్యాయం జరగకుండా ఉండేది. మరి అంతసేపు వచ్చి సెకండ్ వచ్చిన దానికి విలువే ఉంది. ఇంకా ప్లస్ ట్రోఫీ కూడా ఇక్కడ ఏమవుతుంది? ట్రోఫీ కూడా చిన్నది రన్నర్అప్కి ఇవ్వాలి సార్. వాడికి ఒక ట్రోఫీ ఇచ్చినప్పుడు రన్నర్అప్ కూడా ట్రోఫీ ఇవ్వాలి. ప్లస్ అసలు నిన్న బాగోలేదు సార్, క్లైమాక్స్ బాగల. అంతమందిని తెచ్చి ఇంత పెద్ద రాగం తీసి ఏదో అని పాట పాడినట్టు ఉంటుంది. సో ఇది వాళ్ళు ఆ 3 సినిమాల వాళ్ళు వాళ్ళ సినిమా గురించి చెప్పుకొని వెళ్ళిపోయినట్లుంది. కానీ బిగ్ బాస్ షో వాళ్ళు ఎవరేం చేశారనేది లేదు సార్. వాళ్ళ సినిమా గురించి వాళ్ళు ఏవి గురించి హడావుడిగా చేసి వెళ్ళిపోయినట్లుంది. అంటే బిగ్ బాస్ షోని డామినేట్ చేసేస్తారు, వాళ్ళు ఉంటే వాళ్ళ వంకే చూస్తారు అనేది ఏమైనా ఉంటుందేమో. తోసేస్తుంటారు స్టేజ్ మీద నుండి. అయిపోయిందా బాయ్, ఇచ్చేసేవా లోపలికి, పెట్టేసేవా, సూట్ కేసు తీసుకుని వచ్చేసి స్టేజ్ మీదగా బాయ్ వెళ్ళిపోయి ఇంకా సరే రైట్. అన్ని యాడ్స్ చేసుకున్నారు, 3.5 గంట షో. అది యాడ్స్ వస్తానే వేసుకుంటున్నారు. దానిపైన ఉండే దృష్టి నేను ఒకటి చెప్పాను, ఫైనల్ డే కదా. వీళ్ళకి ఇచ్చేది పీనట్స్. షోకి వచ్చే దానిలో 3%, 4%, 5% కూడా ప్రైజ్ మనీ కాదు, అంత వస్తుంది వాళ్ళకి. అంతమంది స్పాన్సర్స్ ఉంటారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. అది కాక హాట్స్టార్ ఉంది, అది కాక యూట్యూబ్లో ప్రోమోస్, అవి కాక రెగ్యులర్గా మనకి టీఆర్పీ రేటింగ్స్. ఎంతమంది స్పాన్సర్స్ చూడండి మీరు, బీభత్సం. అసలు వీళ్ళకి ఇచ్చే ప్రైజ్ మనీ జుజుబి. సెట్ వేసి అలాగే ఉంచారు దాన్ని, అలాగే ఆ సెట్ అలాగే ఉంటుంది. దానిలో చిన్న చిన్న మార్పులు కానీ వాళ్ళది కష్టం ఉండదు అనుకో సార్.
ఇంత కష్టపడుతున్నారు మా టీవీ కానీ బిగ్ బాస్ టీం కానీ, ఇంత కష్టపడినప్పుడు క్లైమాక్స్లో పడిపోతున్నారు అనిపిస్తుంది ప్రతిసారి. వరస్ట్గా ఉంటుంది సార్ ఇవన్నీ, అంత బాగా అనిపించదు. తప్పకుండా బిగ్ బాస్ సీజన్ 10 కైనా మేము చెప్పిన మీకుండే ప్రాబ్లమ్స్ మీకుంటాయి, ప్రాక్టికల్గా ఉంటాయి. కానీ ప్రజల కోణంలో ప్రేక్షక కోణంలో చూసినప్పుడు వాళ్ళ కోణంలో ఏది తప్పు ఏది కరెక్ట్ నుంచి వాళ్ళ నుంచి అభిప్రాయాలు తీసుకొని సీజన్ 10 కైనా మీరు ఇవన్నీ అప్డేట్ చేసుకొని ఎవరికి అసంతృప్తి లేకుండా సీజన్ 10 విన్నర్ని ప్రకటిస్తారని అనుకుందాం. సార్ ఇంకొక విషయం అండి, ఫైనల్గా చెప్పి కంక్లూడ్ చేసేసి ముగిద్దాము. ఇది చాలామంది నాకు మెసేజెస్ లైవ్లో పెడుతున్నారు, మిస్ అవుతున్నాం సార్ మిమ్మల్ని, మీరు మండే నుండి కనిపించరా, లేకపోతే ఇది ఒక్కటే బిగ్ బాస్ షో ఒక్కటే కాదు, కిరణ్ టీవీలో భక్తి కార్యక్రమం, కిరణ్ భక్తి అని కొట్టండి. కిరణ్ భక్తికి సంబంధించిన మీ ఫేవరెట్ ఆస్ట్రాలజర్స్ లేకపోతే భక్తి గురూజీస్ చాలామంది ఉంటారు, మీకు రెమెడీస్ అండ్ భక్తికి సంబంధించిన మంచి మంచి విషయాలు దీని లోపల మీరు చూడొచ్చు. అలాగే కిరణ్ టీవీ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో కిరణ్ టీవీలో పొలిటికల్ అనాలిసిస్ ఉంటుంది, కిరణ్ గారు చెప్తుంటారు, నేను చెప్తుంటాను, నాతో పాటు చాలామంది వర్క్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ ఫిలిం ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఇలాంటివి ఉన్నప్పుడు అగ్రికల్చర్ సంబంధించి రైతులకు ఉపయోగపడే ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు డెఫినెట్గా మీరు వాచ్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా మీరు నాకు కూడా ఏ ప్రోగ్రామ్ మీద మీకు ఒకటి ఇంట్రెస్టింగ్ ఉందంటే, లాస్ట్ టైం ధర్మస్థలి మీద మాకు మెసేజ్లు పెట్టారు, ఒక 10-15 మెసేజ్లు ధర్మస్థలి మీద మీరు చెయ్యండి అని చెప్పిన తర్వాత మేము చేసాము. ఇండిగో మీద చెయ్యండి సార్ మీరు అని చెప్పి చేసాము. ఎవరైతే ఇప్పుడు రెగ్యులర్గా నన్ను ఫాలో అవుతూ మమ్మల్ని అభిమానిస్తున్నారో ఆ వ్యూవర్స్ అందరూ మీకు ఏమేమి సబ్జెక్ట్స్ మీద మీరు ఇది చెప్తే బాగుంటుందండి అని చెప్తే డెఫినెట్గా వాటి మీద స్టడీ చేసి ఒక 2 డేస్లో ఆ సబ్జెక్ట్ మీద కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ మీకు ప్రజెంట్ చేసే విధంగా ప్రయత్నిస్తుంటాం. అంటిల్ దెన్ ప్లీజ్ కీప్ వాచింగ్ our Kiran TV and do subscribe and do share, and if at all it is possible please hype it also. Thank you very much. This is your Pawan signing off from Big Boss season 9, and keep watching me and catch me in another analysis. Thank you. Jai Hind.